వెల్కమ్ టు వాతానాయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న జగన్. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను నీరుగార్చిందని విమర్శ. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు గిట్టుబాటు ధరపై స్పష్టత లేదని మండిపాటు. చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. కూటమి నేతలు కార్యకర్తలతో సమావేశం. తన పేషీలోని అధికారులు కూడా సేవా దృక్పథం ఉన్నవారేనన్న పవన్. మినీ కలెక్టరేట్లు, ప్రమోషన్లు వంటి మంచి ఆలోచనలు చేస్తున్నారని వెల్లడి. ఒక్క ప్రాజెక్టుకైనా శ్రీకాంతాచారి పేరు పెట్టారని కాంగ్రెస్ ను ప్రశ్నించిన కవిత. అమరులను గౌరవిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి విస్మరించారని విమర్శ. ప్రాజెక్టులకు రాజీవ్, ఇందిరా, మన్మోహన్ పేర్లు పెడుతున్నారని ఆరోపణ. కాంగ్రెస్ పాలనపై మహాధర్నాకు రండి అని రామచందర్ పిలుపు. 2 ఏళ్ల పాలన ప్రజలను విసిగించిందని బీజేపీ ఘాటు ఆరోపణ. రైతులు, యువత, మహిళల సమస్యలు పెరిగాయి, పోరాటానికి సిద్ధం కావాలని వెల్లడి. డిసెంబర్ 7 పెద్దపోరు ఇందిరా పార్క్ లో ప్రజా గర్జన పిలుపు. సొసైటీ కూల్చివేత వెనుక రాజకీయ ఖాతాలు ఉన్నాయన్న మహేష్. విజయవాడ కూల్చివేతలో అదృశ్య నేతల పాత్రపై మహేష్ ప్రశ్న. బలసోరు పేరు మళ్లీ వినిపిస్తోందని మహేష్ ఆగ్రహం. చట్టం పక్కన పెట్టి కూల్చివేత ఎందుకని మహేష్ సీరియస్ ప్రశ్నలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 నూతన డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రాలు గ్రామ స్థాయిలో ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన పరిపాలనా సేవలు ఒకే చోట లభించేలా ఈ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఆలస్యం లేకుండా చేరుకునే విధంగా ఈ కార్యాలయాలు బ్రిడ్జిలా పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించే అవకాశం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీల పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామీణ అభివృద్ధితోనే సాధ్యమని భావిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాముద గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి, శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సిఇఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, డీడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77
ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట ప్రారంభం నేపథ్యంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ కార్మికులతో కలిసి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. హిల్ట్ పాలసీ వాస్తవానికి పరిశ్రమలకు, కార్మికులకు ఎలా నష్టం చేస్తుందో వివరించుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం భూములను వాణిజ్య ప్రయోజనాలకు మార్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆరోపించారు. దీంతో కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోయే ప్రమాదం ఉందని, పారిశ్రామిక వాడల అసలు ఉద్దేశం దెబ్బతింటుందని తెలిపారు. పరిశ్రమలను స్థిరంగా కొనసాగించేందుకు భూరక్షణ అత్యవసరమని, హిల్ట్ పాలసీ ఆ దిశగా విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పారిశ్రామిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని, కార్మికుల్లో భయం పెరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న వ్యాపారాలు అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే కూడా మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయనేం చేస్తున్నాడు, ₹1,00,000 గజం ఉన్నదాన్ని కొంతమంది బడా సీట్లు 4,000 గజాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు గుర్తులప్పుడు ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడొద్దనండి. ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు, రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు, మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను. కరెక్ట్. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవసాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల జీవనం పండుగలా ఉండేదని, కానీ ఇప్పుడు వ్యవసాయం దండగా మారిందని అన్నారు. మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్ట సమయంలో కూటమి ప్రభుత్వం చూపిన బిల్డప్ మాత్రం ఎక్కువ, సహాయం మాత్రం తక్కువ అని విమర్శించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఇతర నాయకులు పర్యటనలు చేపట్టి ప్రచారమే ఎక్కువ చేశారని, కానీ రైతులకు సరైన ఉపశమనం అందించలేకపోయారని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల్లో రైతులకు నిజమైన సహాయం అందించాలంటే నిధులు ముందుగానే సిద్ధంగా ఉండాలని, ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవసాయాన్ని ప్రమాదంలోకి నెట్టిందని జగన్ అన్నారు. This is a record. 29 మంది పిల్లలు చనిపోయినారు. ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు, ఏ హాస్టళ్ళకు సంబంధించిన పిల్లలు, ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. ముందు తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి. దాని ముందు హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి. పల్లవి 12 సంవత్సరాలు, అనారోగ్యంతో మృతి. మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి. మోహన్ దాస్ 15 సంవత్సరాలు, పాఠశాల జ్వరంతో మృతి.
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి అవంతిక. నితిన్, జీవన్ కుమార్, శ్యామల్ రావు, ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా. పబ్లిష్ కూడా చేయండి లిస్టు. ఇదొక రికార్డు. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు. టిల్ట్ పాలసీపై రాష్ట్రంలో జరుగుతున్న వేడిలో భాగంగా కాంగ్రెస్ నాయకులు పరిశ్రమల భూముల విషయంలో గత ప్రభుత్వం ముఖ్యంగా కేటీఆర్ బినామీల అక్రమాలను బయట పెడతామని హెచ్చరిస్తున్నారు. గత దశాబ్దంలో బాలనగర్, పటాన్చెరు, నాచారం, మౌలాలి, వనస్థలిపురం, హఫీజ్పేట్ వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల్లో ఉన్న వేల ఎకరాల భూములు అధికార దుర్వినియోగంతో వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. పూర్వంలో పరిశ్రమలు నడిచిన ఆ భూములు ఎలా రియల్ ఎస్టేట్ గా మారాయి, ఎవరు మధ్యవర్తులు, ఎలా కన్వర్షన్లు జరిగాయనే అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. వనస్థలిపురం సిరీస్ రాజు ఫార్మా భూములు, రాజేంద్రనగర్ బీర్ ఫ్యాక్టరీ భూములు, శంషాబాద్ గ్లాస్ ఫ్యాక్టరీ భూములు అన్ని బినామీలకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు బినామీలకు కట్టబెట్టి ఈరోజు వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ఒక జీవోని తీసుకొస్తే పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఆయా ప్రాంతాల్లో పోయి వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. 2013లోనే దీనికి సంబంధించిన చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ కానీ, పటాన్చెరు కానీ, నాచారం, మౌలాలి, రాజేంద్రనగర్ ఈ ప్రాంతాల్లో, ఈ పారిశ్రామిక వాడల్లో చాలా వరకు కొన్ని సిక్ అయిన కంపెనీలు కానీ లేకపోతే దివాలా తీసిన కంపెనీలకు సంబంధించిన భూములుంటే బీఆర్ఎస్ నాయకులు చట్టాన్ని పక్కన పెట్టేసి వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వాళ్ళ యొక్క అన్యాయాలకు కట్టబెట్టడమే కాకుండా అక్కడ ఇండ్లు కూడా కట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సిరీస్ కంపెనీ వనస్థలిపురంలో కానీ, శంషాబాద్లో గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం కానీ, లేదంటే రాజేంద్రనగర్లో బీర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాల్లో ఈ బీఆర్ఎస్ హయాంలోనే వీటిలో రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని ఇండ్లు కూడా కట్టుకొని వాటిని వ్యాపారం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయంలో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 13వ ఎస్ఏపీబీ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల దిశగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 26 కంపెనీల నుంచి వచ్చిన 20,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలించిన బోర్డు ఎనర్జీ, ఐటీ, ఇండస్ట్రీస్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వివిధ రంగాల్లో కొత్త యూనిట్ల ఏర్పాటుపై చర్చించింది. ఇటీవల పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలు దిశగా కూడా పరిశీలన జరిపారు. పెట్టుబడులు వస్తే రాష్ట్ర ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి వేగవంతమవుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భారత, నారాయణ, దుర్గేష్ తదితరులు ప్రత్యక్షంగా, పయ్యావుల కేశవ్ మరియు బీసీ జనార్దన్ వర్చువల్ గా పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 100 రోజుల 100 గ్రామాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతి మండలం యండ్రాయిలో ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. స్థానిక సచివాలయ సిబ్బంది ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల అర్జీలు పెరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు కూడా నెలల పాటు పరిష్కారం లేక పెండింగ్ అవుతున్నాయని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం తెస్తుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. తాను పర్యటించిన ప్రతి గ్రామంలో ప్రజలు ఒకే సమస్య చెప్పడం విచారకరమని, సిబ్బంది తీరును వెంటనే మార్చుకోవాలని సూచించారు. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కాగితాలపైనే కాక భూమి మీద అమలు కావాలని, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సేవల్లో నాణ్యత అనివార్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇది అనువాద సుఖీబాబు పడలేదంటమ్మా, ఒకసారి పడిందంట, రెండోసారి పడలేదంట. ఎందుకు? ఒకసారి డీటెయిల్స్ తెలుసుకొని సమాధానం చెప్పమ్మా, విషయం ఏందో చెప్పు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో క్వాంటం టెక్నాలజీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించబోతోందని పేర్కొన్నారు. ఆ మార్పులో తెలంగాణ ముందుంజ వేయే సామర్థ్యం, వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా, స్టార్టప్ హబ్ గా ఇప్పటికే దేశానికి ఆదర్శమని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం సెక్యూరిటీ రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని వివరించారు. కోర్ రీసెర్చ్ నుండి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వరకు ప్రత్యేక పాలసీ రాబోతోందని చెప్పారు. Their national security, their economic size and growth. While, Debjani Ghosh was speaking and giving her presentation, the risk of future in various fields, of course, we also, fully agree with Ms. Debjani Ghosh, what all that she is trying to tell the states and the country. It will decide in a big way the future of countries, their national security, their economic size and growth also. Telangana Quantum Strategy, aligned with national mission, aims for a unified and future-ready roadmap for research, skills development, education, infrastructure, and cyber security. It is aligned to Telangana Rising 2047. Friends, you all aware, the state of Telangana is celebrating 2 years completion of our government formation on 8th and 9th. On 9th, we are coming out with our vision document 2047, wherein we are showing how we are going to plan for the state future growth, how we are going to lay the foundation for various sectors to reach our dream of taking the state into $3 trillion economy by 2047. And also, while 130 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ నుండి ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న నితిన్ గడ్కరీ వీడియో వైరల్ కాగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అలాంటి రోడ్ల నాణ్యత లభించడం లేదని, ముఖ్యంగా అస్సాంలో పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శించారు. అస్సాంలో టోల్ గేట్లు ఉన్నప్పటికీ రోడ్ల నాణ్యత బలహీనంగా ఉండటం వల్ల వాహనాలను 100 నుండి 130 కిలోమీటర్ల వేగంతో నడపడం అసాధ్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే నిధులు, ప్రాజెక్టులు ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలను అందించాలన్న ఉద్దేశంతో ఉండాలని, కానీ అస్సాంలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. इतना खराब है, स्पीड ब्रेकर्स डैमेज, तो असम के लोग टोल दे रहे हैं पर उस क्वालिटी का जो हाईवे जो आपके वीडियोस में देखते हैं हमको नहीं मिल रहा. विशेष रूप से जोरहाट से डिब्रूगढ़, मैं आपको बार बार ये कहता हूँ, जोरहाट से डिब्रूगढ़ NH37 का बहुत खराब स्थिति है. आपने पिछले सत्र में जांजी का उल्लेख किया. जांजी का पार्ट ठीक है, लेकिन जांजी वाला पार्ट आपके कहने के बाद वहाँ पे काम सुधार हुआ है, लेकिन जोरहाट से डिब्रूगढ़ बहुत लंबा डिस्टेंस है, जिसमें जांजी के बाद जो जगह आती है डीमो, मोरान, बहुत खराब है. तो मुझे पता नहीं चल रहा कि लोग क्यों टोल दे रहे हैं, जबकि एक NH37 जो जोरहाट डिब्रूगढ़ वही आज तक ठीक नहीं हुआ. मैं दोबारा आपसे दरखास्त करूंगा कि आप वहाँ के NHIDCL को बोलें कि काम तेजी से हो. धन्यवाद. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ నేతలు ధర్నాలు చేయడమే తప్ప తెలంగాణ కోసం కేంద్రం వద్ద ఏమీ సాధించలేదని విమర్శించారు. తెలంగాణకు మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాలేదని చెప్పారు. మేలిన అభివృద్ధి ప్రాజెక్టులు అడ్డం పడిపోయాయని, ప్రతి సందర్భంలో బీజేపీ నాయకులు విమర్శించడం తప్ప ప్రత్యామ్నాయం చూపలేకపోతున్నారని అన్నారు. తెలంగాణకు ఈ 2 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ఏం తీసుకొచ్చారని, ఏం ఒరగబెట్టారని చెప్పని మహాధర్నా అంటున్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం పైన మీకు ప్రేమే ఉంటే 2047 రైజింగ్ తెలంగాణలో భాగంగా 2047 గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి గారిని రమ్మన్నట్టుగానే నరేంద్ర మోడీ గారిని కూడా స్వయంగా మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి ఆహ్వానించారు రమ్మని. నిజంగా మీకు తెలంగాణ చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారిని ఈ గ్లోబల్ సమ్మిట్ కి తీసుకొని రండి అని చెప్పిన మాట. ఏం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది?
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని జనసేన నాయకత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ అవుతున్నాయని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చిన్నాభిన్న వ్యవస్థని ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే రైతుని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా నిలబడ్డారు అని మేము ప్రశ్నిస్తున్నాను. ఏమాత్రం నిజాయితీ ఉందా మీలో? ఈరోజు పత్రికా సమావేశంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు గురించి ఏ విధంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే విధానం గురించి చాలా చులకనగా మాట్లాడాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్కేంటి, మా లెక్కేంటి? ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు. మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు. 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు రైతులు కష్టపడి జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత రామంతపూర్ ఇంద్రానగర్ లో వీరనారి చాకెలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల అర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఐలమ్మ పోరాటం కీలకమైందని, ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి ప్రేరణ స్రోతస్విగా నిలుస్తాయని కవిత గుర్తు చేశారు. ప్రాంతీయ హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ స్వరాజ్య చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయమని పేర్కొన్నారు. జాగృతి ద్వారా యువతలో సేవాభాగం, సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలిసే జనంబాట కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తామని చెప్పారు. ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరిగా ఇన్నేళ్లైనా ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా చేసి మరి గొడవ చేయాలి. దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. మీరు చేయకపోతే కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం. మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనంబాట ఇవాళ ప్రారంభమైంది. ఇంకా 4 ఏళ్లు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల సమస్యలను మరింత పెంచిందని విమర్శించారు. రైతులు కన్నీరు మున్నీరయ్యారని, యువతలో నిరాశ నెలకొన్నదని, పెద్దవారిలో ఆవేదన పెరిగిందని అన్నారు. మాటల గారడి తప్ప సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేసే పనితనం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడే సమయం ఇదేనని, డిసెంబర్ 7న ఇందిరా పార్క్ లో జరిగే మహాధర్నాలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను దెబ్బతీశాయని, అభివృద్ధి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం, వాగ్దానాలు అమలు కాకపోవడం వల్ల ప్రజలు నిరాశ చెందారని పేర్కొన్నారు. విజయవాడలో లక్ష్మీ రామ కో ఆపరేటివ్ సొసైటీ కూల్చివేతపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పోతిన మహేష్ పోలీసులు చూపిన తొందరపాటు చర్యలపై ప్రశ్నలు వేశారు. సుప్రీంకోర్టులో ఆ రోజు కీలక వాదనలు ఉన్నప్పటికీ కొద్దిసేపు వేచి ఉండకపోవడం అనుమానాస్పదమని అన్నారు.
మహిళలు, వృద్ధులు కూల్చివేత సమయంలో తీవ్ర ఇబ్బందులు పడినా పోలీస్ శాఖ చల్లగా వ్యవహరించిందని విమర్శించారు. కూల్చివేత వెనుక రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, ముఖ్యంగా ఎంపీ బలసౌరిది అనేక భూ వివాదాల్లో పేరుండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వినాల్సిన ఎమ్మెల్యే ఆఫీస్ కూడా స్పందించకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. సొసైటీ సభ్యుల హక్కులు, ఆర్థిక భద్రతను రక్షించాల్సింది ప్రభుత్వమైతే ఇక్కడ మాత్రం ప్రజలపై చర్యలు తీసుకుని వారి జీవనోపాధిని ప్రమాదంలోకి నెట్టిందని పోతిన మహేష్ ఆరోపించారు. శ్మశానంలో చేశారో సమాధానం చెప్పాలి. కనీసం మానవత్వం లేదా మీకు? మీ కాళ్ళు ఏళ్ల పట్టుకొని ప్రాధాయపడిన పోలీస్ శాఖ ఎందుకంత కనికరం చూపించరా? సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నిన్న ఆర్డర్ వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఎందుకు పోలీస్ శాఖ అంత దుందుడుకుగా వ్యవహరించిందో సమాధానం చెప్పాలి. అంటే మీకు రాష్ట్రంలో కోర్టులంటే కూడా లెక్కలేదా? అంటే మీరు పెట్టుబడిదారులకి, పెత్తందారులకి ఒత్తాసు పలుకుతారా? సుప్రీంకోర్టు ఆర్డర్ నిన్న వస్తుందని మహిళలు, వృద్ధులు, చర్చి వాళ్ళు కూడా మీ కాళ్ల వేళ్లబట్టుకుంటే ఎందుకు మీరు కనికరించలా? 31 డిసెంబర్ వరకు కూడా ఎటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని ఆర్డర్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో. ఎందుకు మీరు తొందరపాటు చర్యలు పాల్పడ్డారో పోలీస్ శాఖ వారు చెప్పాలి. ఈ స్థలంలో రామా కోఆపరేటివ్ సొసైటీ తరపున ఆ సభ్యులు మాత్రం లేరు. దీని వెనకాతల అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో బలంగా ఉండే నాయకులకి వాటాలు ఉండబట్టే విధంగా జరుగుతుంది ఇది. దీని వెనకాల ఏ ఎంపీ ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఉన్నారో, ఎవరి ఆదేశాల మేరకు పోలీసు వారు ఇంత దుందుడుగా వ్యవహరిస్తున్నారో మీరు కూడా సమాధానం చెప్పాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి TG5 న్యూస్.